వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడించుకొని వాళ్ళ పార్లమెంట్ సభ్యులు సెనేటర్లు సప్పట్లు కొట్టి మోడీ జిందాబాద్ అని చెప్పి అమెరికా ఎంపీలు చెప్పే పరిస్థితి వచ్చింది. మొన్న ఉక్రెయిన్లో యుద్ధం మొదలైంది. మన పేద పిల్లలు డాక్టర్ చదువుకోకపోతారు. ఇక్కడ డాక్టర్ కోర్స్ చదవాలంటే 1.5 కోటి ఖర్చు కావాలి. అక్కడ 40 లక్షలకు 50 లక్షలు చదువుకుంటారు. పేద పిల్లలు పోతారు. మన యుద్ధం మొదలైతే ఉక్రెయిన్లో ఉన్న డాక్టర్ కోర్సులు చదివే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టిండ్రు, అమ్మా మేము చనిపోయేటట్టున్నది, మా పక్కకే యుద్ధ ట్యాంకులు పోతున్నాయని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెడితే మోడీ గారు క్షణాల మీద స్పందించి మన విమానాలని మన మంత్రులు ఇచ్చి మన భారత జెండాను కట్టి అక్కడ ఇద్దరు అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపి పిల్లల్ని దేశాన్ని చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అవునా కదా? మీరు చెప్తున్నా ఏం చెప్తాం? ఇవాళ ఇతర దేశాల పిల్లల్ని కూడా మన విమానంలో తీసుకొచ్చి కాపాడిన ఘనత మోడీ గారిది అని చెప్పి మనం చేస్తాం. మోడీ గారు ఇవాళ వచ్చిన తర్వాత నీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉన్న టీవీ, నీవు వాడే కంప్యూటర్, ఆనాడు అది మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, చైనా బజార్లు ఉండేది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత చైనా బజార్లు లేవు. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా, నీవు వాడే కంప్యూటర్ మేడ్ ఇన్ ఇండియా, నీవు చూసే టీవీ మేడ్ ఇన్ ఇండియా. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా అక్కడికి ఎదిగింది. మన కరోనా వచ్చినప్పుడు అమెరికా ఇవ్వాలి మనకు వ్యాక్సిన్, అమెరికా ఇవ్వాలి మనకు మందులు, మనమిచ్చినాం అమెరికాకు మందులు, మనమిచ్చినాం ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్. మనం 2 డోసులు 3 డోసులు మన కరోనా అప్పుడు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఇతర దేశాల పేదలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి, ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి అవసరం పడ్డా ఆదుకునే సత్తా భారత్కు ఉంది. కానీ భారత్కు ఏదైనా అవసరం పడితే ఆదుకునే సత్తా ప్రపంచంలో ఏ దేశాలు లేదని నేను చెప్పట్లేదు, పత్రికలు చెప్తా ఉన్నాయి. శ్రీలంకకు అవసరం పడ్డా, బంగ్లాదేశ్కి అవసరం పడ్డా, పాకిస్తాన్కి అవసరం పడ్డా, రేపు ఆఫ్రికాకు అవసరం పడ్డా సాయం చేయగలిగే దేశం మన దేశం. కాబట్టి దయచేసి ఇవాళ ప్రపంచంలో మన భారతీయుడు ఎక్కడ ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని గల్లెగరేసి చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి రేపు మోడీ గారు వస్తే ఇవాళ భారతదేశ కీర్తి కానీ, భారత ప్రజల అభివృద్ధి కానీ, వాళ్ళ ఆత్మగౌరవం కానీ పెరిగే ఆస్కారం ఉంటుంది. టాయిలెట్లు రావాలన్నా, రోడ్లు నిర్మాణం కావాలన్నా, పచ్చడి చెట్లు పెరగాలన్నా, ఇండ్లు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఇవన్నీ రావాలంటే మళ్ళీ కేంద్రంలో మోడీ రావాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మీకు దానికి ఓటేస్తేమని వస్తుందా? కారు గుర్తుకు ఓటేస్తేమని వస్తుందా? ఏమొస్తుంది? గెలిస్తే ఏం చేస్తాడు ఆయన? ఏమీ రాదు. ఇక్కడ లేదు, నా అక్కడ లేదు. ఇక కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? మీరు కనుక 17 సీట్లు గెలిపిస్తే మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు. అంటే గెలిపేయకపోతే గెలిపిస్తే ఎట్లా ఇస్తాడు? గెలిపిస్తే 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? 280 సీట్లు వస్తే ప్రధానమంత్రి అవుతాడు. 40 సీట్లు వచ్చే కాంగ్రెస్ పార్టీ అవుతాడా? మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఓట్లేసి గెలిపించిండ్రు. కానీ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యేది రాహుల్ గాంధీ కాదు, ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యేది మోడీ గారు మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నీవు మా ఆడబిడ్డలకు 2500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పినావు, ఇప్పటి వరకు ఇయ్యలే. 2000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పినావు, ఇప్పటి వరకు ఇయ్యలే.
మా పల్లెల్లో ఉన్న రైతులకు 10,000 రైతు బంధు బదులుగా 15,000 ఇస్తా అని చెప్పినావు, ఇప్పటి వరకు ఇయ్యలే. నా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పినావు, 5 పైసల బిల్లులు ఇయ్యలే. అడ్డా మీది కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఇప్పటికి రూపాయి ఇయ్యలేదు. ఏమనంటే కేసీఆర్ చిప్ప చేతికి ఇచ్చిండు, కేసీఆర్ నాకు లంక బిందెలు ఇస్తే అనుకున్నా, కానీ ఖాళీ కుండలే ఇచ్చిందని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నాడు. కానీ ఇంకో 2 నెలలు పోతే నీ సంగతి చెప్తారు బాబు. మాట ఇచ్చి తప్పే వాళ్ళను తెలంగాణ ప్రజలు వదిలిపెట్టరు. ఆ తెలంగాణ ప్రజలకు నేనే నాయకుడు కొట్లాడతా మీ హక్కుల కోసం అని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయబోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొట్లాడేది నేనే. ఇవాళ పార్లమెంటుకు పోతే మోడీ గారి అండదండలతో ఆశీర్వాదంతో మీ సమస్యలు పరిష్కరించే జిమ్మదారు నాదే అని చెప్పి మీకు మనవి చేస్తూ, నా పార్టీ భారతీయ జనతా పార్టీ, నా నాయకుడు మోడీ గారు, అమిత్ షా గారు, నా గుర్తు కమలంబు గుర్తు కాబట్టి మీరు గొప్పగా ఓటు వేసి 13వ తారీఖు నాడు ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి. కమలంబు గుర్తుకే, కమలంబు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. మన అల్లాపూర్ డివిజన్ ప్రతి కార్యకర్తకు పేరు పేరున ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. జై మోడీ, జై ఈటల రాజేంద్ర.